కోసమే కష్టపడిన అప్పుడు ఎవరు డివైస్ పెట్టిన ఏం పేరు రైట్ పేరు చైతన్య మళ్ళీ గంగయ్య సెలవులను ఆపొద్దు. చైతన్య సెలవులను గంగయ్య సెలవులు కూడా ఆఫీస్లో 4 రోజులు అనుకున్నా. ఈరోజు మా ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళ సెలవులను ఈరోజు మళ్ళీ ఈడే స్నానం చేసి ఈడే వంట అరుపు చేసుకొని ఈడే పట్టుకొని కానీ ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు ఉంటాం. సెలవు ఉన్నాయా? చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ 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 ఆ పొద్దు వైసీపీ తొత్తులు మళ్ళీ ఈ పొద్దు కూడా వైసీపీ తొత్తులే. ఈ పోలీస్ పోలీస్ ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు. అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేది నాకు తెలియదు. కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడను. నాకు 74 రాజకీయం అంటే ఏదో కావాలని అయితే లేదు. ఎప్పుడు చంద్రబాబు కూడా అడగల ఏమే నాకు ఎప్పుడు పదవి కావాలని ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మా నాయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఎంపా ఒకసారి ఎంపీగా చేసినాడు. తాడిపత్రి ప్రజలు మాకు నేను ఎప్పుడు వాళ్ళకు దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు. ఇప్పుడు నా కుమారుడిని చేసినారు. ప్రజాస్వామ్యము కూనే అవుతుంది. దీనికంతా కారకుడు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే. నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టమంటే కేసులు నిన్న పెట్టినాం, ఈ పొద్దు పెట్టినాం. మరి ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తారో చాలా అదైతే లేదు. ఏం పీకుతారు? ఏం పీకుతారు? దగ్గర పదవిగారుల ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలనుకుంటానా. నాకు వేరే కోరిక లేదు. నా కొడుకు ఎమ్మెల్యే లేకపోయినా ఏం కాదు. రాజకీయ జీవితంలో ఉన్నాం. మా మామ 9 సార్లు ఎమ్మెల్యే, నా బాబాడిది 6 సార్లు ఎమ్మెల్యే. అన్ని చూసినాము. ప్రజల కోసమే ఉన్నాం. నేను జైల్లో ఉన్నా, నా ప్రజలు గెలిపించినారు. ఇదంతా కారణము ఇక్కడ ఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలే కారణం. దీనికంతా ఆఫీస్ దగ్గరికి తెలుగుదేశం పార్టీ కాదు పోయేది, కేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు పోయి ఎస్పీ గారితో ముఖాముఖి మాట్లాడి ఏంటి మా పరిస్థితి,
ఉండమంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. ఏమీ లేని 5 ఏళ్ళు 420 సెక్షన్ మమ్మల్ని జైలు పంపించిన 96 రోజులు నన్ను నా కొడుకుని. ఎందుకు పోలీసు ఇలా ఉంది? సోమవారం ఎస్పీ ఆఫీస్ ముందర మేము రిక్వెస్ట్ చేస్తాను, మాకు ఆ రోజుకి చెప్పాలి. మాకు వీడు బతికేది పార్టీలతో కాదు, ఇంకోటి కాదు, ప్రజలతో బతుకుతానం కాబట్టి ఇది ఏదో తేల్చుకోవాలా, పోలీసుతో తేల్చుకోవాలనుకున్నాం కాబట్టి సోమవారం 10:30కు ఎస్పీ ఆఫీస్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు, నాట్ తెలుగుదేశం కార్యకర్తలు,